తర్వాత నిన్న మొన్నటి వరకు కూడా అన్న అనుకున్న వాళ్ళు, ఒకే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నేడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి చూస్తే రాజకీయ ప్రతినిధులుగా మారి ఒకరిపైన ఒకరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మాటల తూటాలను వదులుకొని మాటలను కత్తుల లెక్క బాణాల లెక్క ఒకరిపైన ఒకరు సంధించుకుంటా ఉన్నాం. ఎందుకు చెప్పాల్సి వస్తామంటే అధికారం కోల్పోయినాక బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిన నేతలు ఒక్కొక్కరుగా అటు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు అధికార కాంగ్రెస్ పార్టీ తర్వాత మరోవైపు ఉన్నటువంటి బీజేపీ పార్టీలో చేరుతూ ఉన్నారు. అలానే చేరుతున్న క్రమంలో మన ప్రధానంగా చూస్తే వరంగల్ జిల్లాలో ఒక సంబంధించినటువంటి కీలక విషయం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరంగల్ పార్లమెంటు స్థానం ఎస్సీ రిజర్వ్ స్థానం. ఈ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి, స్టేహన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పేరును బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఇదే స్థానం సంబంధించి ప్రకటించిన తర్వాత సీఎంకే అంటే మాజీ సీఎం కేసీఆర్ను కడియం కావ్య కలవడం, శాల్వతో సన్మానం చేయడం చకచకా జరిగిపోయినాయి. మళ్ళీ తెల్లారి తాను నేను పోటీ చేయాలని చెప్పడం, మళ్ళీ తెల్లారి కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానం అభ్యర్థిగా ప్రకటించేసింది. కట్ చేస్తే దీనికి ముందు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆగినటువంటి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్లకు నో అని చెప్పడం వల్ల పసునూరి దయాకర్ ఏం చేసిండు, కాంగ్రెస్ పార్టీకి పోతానని సీఎం రేవంత్ రెడ్డి కలిసిండు. తర్వాత ఆరూరు రమేష్ ఏం చేసిండు, నేను నా వల్ల కాదు ఉండలేని చెప్పేసి బీజేపీ పార్టీకి పోయిండు. బీజేపీ పార్టీ టికెట్ నుంచి అంటే వరంగల్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా అవకాశాన్ని తెచ్చుకున్నాడు. బీజేపీ పార్టీ క్యాండిడేట్ అయిపోయిండు ఆరూరు రమేష్. కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు కడియం కావ్య ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కడియం కావ్య అభ్యర్థిగా నిలబడ్డది. ఎటు వచ్చి ఇప్పుడు ఏమైంది, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా ఒక 2-3 పేర్లు వినబడుతూ ఉన్నాయి. సో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సో డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా చేసిండు ఆయన. కానీ బీఆర్ఎస్ పార్టీ పైన గతంలో అక్కడ సంబంధించినటువంటి నేను మీతో కలిసి నడవలేను అంటూ పార్టీకి రాజీనామా చేశాడు. ఏ పార్టీకి చేరుతానో ఏం చెప్పలే కానీ పార్టీ రాజీనామా చేశాడు. అయితే ఇప్పుడు ఆయనకు మళ్ళీ కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిందనేది కొంత ప్రచారం జరుగుతూ ఉంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా 2-3 కూడా ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా పేరు మాత్రం తాటికొండ రాజయ్య పేరు మాత్రమే వినబడతా ఉంది. అంటే తాటికొండ రాజయ్య కనుక ఇక్కడ అభ్యర్థి అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవుతాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి కడియం కావ్య మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరినటువంటి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ మళ్ళీ బీజేపీ పార్టీ అభ్యర్థి. అంటే ఈ ముగ్గురు ఒకే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళే ఫైట్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు ప్రజలు ఎవరికి మద్దతు తెలపాలి అంటే వ్యక్తులను చూడాలన్నా పార్టీలను చూడాలన్నా? ఒకవేళ పార్టీలను చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ గెలిచి దూసుకుపోతూ ఉన్నది. బీజేపీ పార్టీ ఖచ్చితంగా మేము కేంద్రంలో 400 సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తాం, మోడీ ప్రభంజనం ఉంది దేశమంతా అంటూ బీజేపీ ఉంది. సో ఈ ముగ్గురికి ఎవరికి అవకాశాలు ఉన్నాయి 3 పార్టీలకు అనేది మీరే చాలా సునాయాసంగా చెప్పవచ్చు. సో ఆ విశ్లేషణ మరో కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు మాత్రం ఇక చూస్తే ఇక కడియం శ్రీహరి పైన ఇటు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ, బీఆర్ఎస్ పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి దుమ్మెత్తి పోస్తారు. ఇదిలా ఉంటే కడియం శ్రీహరి కూడా ఏం చేశాడు, ఇలా అయ్యేటట్లు అని చెప్పేసి మొత్తం ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏవైతే కాంగ్రెస్ పార్టీలో అందరినీ తన బిడ్డను తీసుకుపోయి కలుసుకుంటూ వాళ్ళతో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసుకోవడం ముందుకు పోతున్నాడు. తర్వాత తాను కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎవరైతే తన పైన మాటల దాడి చేస్తున్నారో అంతే ధీటుగా తను కూడా నేను నోరు తెరిస్తే మీ జాతకాలు తారుమారు అవుతాయి అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పరకాల ఎమ్మెల్యే సీనియర్ నేత రేవు ప్రకాష్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు అంటే ఈ వరంగల్ పార్లమెంట్ను గెలిపించాల్సినటువంటి బాధ్యత దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా రేవు ప్రకాష్ రెడ్డి తీసుకున్నాడు. అందరినీ సమన్వయం చేసుకుంటా ఇప్పుడు ముందుకు పోవాలి, ఎలాగైనా కావ్యను గెలిపించాలి. కానీ కావ్యకు అటు వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గం నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి, తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇంటర్నల్గా కొంత వ్యతిరేక గాలి వీస్తుందనేది మాత్రం బలంగా వినబడతా ఉంది.
అంటే కడియం కావ్యకు బయట నుంచే కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా కూడా ఆమెకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అని తెలుస్తా ఉంది. ఎందుకు అంటే ఇన్ని రోజులు మేము పార్టీ జెండా మోసినాము, మరి ఇన్ని రోజులు మేము పార్టీ కోసం పనిచేసినాము, దాదాపుగా 20 నుంచి 25 రోజులు ఢిల్లీలో మకాం వేసి మేము పెద్దలందరినీ కలుసుకుంటూ వస్తున్నాము. 10 ఏళ్ళు అధికారం లేనప్పుడు కూడా మేము పార్టీ కోసం పనిచేసినాం, మాలో ఎవరికి ఇచ్చినా బాగుండేది, కానీ మమ్మల్ని కాదని చెప్పేసి ఇలా ఫారో చుట్టూ వేసుకొని వచ్చి దిగినట్టుగా కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్యకి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్ళు మేము ఫైట్ చేసింది బీఆర్ఎస్ పార్టీతోటే. ఆ బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు వీళ్ళు అనుభవించిన పదవులు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మళ్ళీ చెడు జైలు ఇక్కడ అవకాశం దక్కించుకోమేళ్ళు, అంటే మేము దేనికి పనికిరామా అంటూ చేస్తారు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే దొమ్మాటి సాంబయ్య గతంలో ఇక్కడ నుంచి ఓడిపోయిన వ్యక్తి. సో ప్రస్తుతం ఆయనకి అవకాశం ఎక్కువ ఉండే. సో ఆయన కూడా ఆగ్రహంగానే ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. కొంత పార్టీ అధిష్టానం పేరు ప్రకటించక నుంచి ఆయన సంబంధించి సైలెంట్ అయిపోయాడు. అంటే దీనికి సైలెంట్ వెనుక ఏం దాన్ని జరుగుతుందనేది కూడా మనం ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. ఇక రెండో వ్యక్తి స్టేషన్ గర్భ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సింగారపు ఇందిర. సో తాను కూడా నాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా గెలిచి వస్తా అని చెప్పేసి పార్టీని కోరింది. పార్టీ కూడా ఆమె పేరు పరిశీలన తీసుకున్నది. సో ఆమె కూడా అవకాశం ఇవ్వలే, ఆమె కూడా గుర్రుగానే ఉన్నది. అసలు కడియం శ్రీహరితో ఇన్ని సంవత్సరాలు మేము ఫైట్ చేసినాం, అసలు ఎవరిని ఎదగకుండా చేసిండు, పార్టీని నాశనం చేసిండు, మా పైన కేసులు పెట్టిండు, మళ్ళీ ఆయన తీసుకొచ్చే అభ్యర్థిగా పెడితే మేము ఎట్లా పనిచేస్తాం అనేది ఆమె ప్రశ్నిస్తుంది. ఆమె సంబంధించిన అనుచరులు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక తర్వాత చూస్తే ఆ పెరుమల రామకృష్ణ ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా కొంత అక్కడ సంబంధించినటువంటి ప్రజల్లో ఒక మంచి పేరుంది డాక్టర్ పెరుమల. ఆయన కూడా ఏంటంటే ఢిల్లీలో అందరినీ కలిసిండు, తనకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అందరినీ కలిసిండు, రిప్రజెంటేషన్ ఇచ్చాడు. సో ఆయనకు కూడా అవకాశం ఇవ్వలేదు. సో ఆయన కూడా ఇప్పుడు కొంత ఆగ్రహంగా గుర్రుగా ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇంకా కొంతమంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎవ్వరు కాదంటూ కడియం శ్రీహరి బిడ్డకు కడియం కావ్యకు మాత్రం అవకాశం ఇచ్చింది పార్టీ. సో మరి ఎలా ఉండబోతుంది, నిజంగా కడియం కావ్య గెలుస్తుందా లేదా అనేది కూడా కొంత మనం ప్రజానాడే కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సో అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మొత్తానికైతే నిన్న మొన్న కలిసిన వాళ్ళు ఇలా కత్తులు చూసుకుంటూ ఉన్నారు. మాటల దాడి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒకరిపై ఒకరైతే చేసుకుంటూ ఉన్నారు. సో వేసవికాలం వచ్చింది, ఎండ తాపం కూడా ఎక్కువనే ఉన్నది. ఇప్పటికే ఆ శాఖ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ